ఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ వేములవాడలో మలనరావు చౌరస్తా మూల మీద ఉంటుందండి, నంది దగ్గర. మన దగ్గర మన టీవీలు హోల్సేల్ అండ్ రిటైల్ మన దగ్గర రెండు సేల్ చేస్తాం. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది. ఏదైనా పాత టీవీ ఉంటే కొత్త టీవీ కూడా మీరు తీసుకొని రావచ్చు. దాన్ని బట్టి మేము ఎక్స్చేంజ్లో మీకు కొత్త టీవీ ఇచ్చేస్తాం. మెయిన్గా మనకి సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఎక్కడో సర్వీస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గర సర్వీస్ కూడా మన చేతుల పని కాబట్టి మన దగ్గర సర్వీస్ కూడా ఎప్పుడు మన అవైలబుల్లో ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా దగ్గరుండి మీ డోర్ స్టెప్స్ దగ్గరికి వచ్చి రిపేర్ చేసి ఇస్తాం మేము ఏదైనా కూడా. ఆఫీషియల్ మీరు అంతకుముందు ఎక్కడ ట్రైన్ అయ్యారు? అసలు ఎన్ని సంవత్సరాలు ట్రైన్ చేసి ఎన్ని సంవత్సరాలుగా షాప్ రన్ చేస్తున్నారు? మనది కరీంనగర్, ఢిల్లీ ఇట్లుంటుంది సార్. మనకి స్టాక్ కూడా మ్యాక్సిమం ఢిల్లీ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏదైనా కూడా ప్రజెంట్ ఏదైనా మనకి ఢిల్లీ నుంచే వస్తుంది. ఏ చిన్న పార్ట్ కావాల్సిన ఢిల్లీ నుంచే. బ్రాండెడ్ ఉంటుంది. వారంటీ గ్యారంటీ ఖచ్చితంగా ఉంటుంది. ఏ పార్ట్ అయినా కూడా. ట్రైన్ వచ్చేసి మనకి 2 years దాకా ట్రైన్ చేశాను సార్ నేను. ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ చేసి ఎంత స్టార్ట్ చేశారు సార్? 2 lakhs స్టార్ట్ చేసిన సార్ ఫస్ట్ షాప్ వచ్చేసి. అప్పుడు మనకి ఏంటంటే అప్పుడప్పుడు ఉన్నది ఇదే పెంచి కూడా పోతున్నాయి. ఇప్పుడు దగ్గర 15 to 16 lakhs మాల్ ఉంటుంది షాప్లో. అంటే మీరు ఇదే అన్ని ప్రిపరేషన్స్ ఉన్నాక ఇదే నేర్చుకోవడానికి మెయిన్ కారణం మీరు ఎంత చదువుతున్నారు? నాది డిగ్రీ కంప్లీటెడ్ సార్. నా డిగ్రీ కంప్లీటెడ్. నేను ఈ బిజినెస్లో ఉండాలి అని ఏం లేదు, కానీ నా దారి చూపెట్టింది మాత్రం మా మామయ్య, మత్స్యప్రసాద్ అని మా మామయ్య. అతను కూడా ఒక టీవీ టెక్నీషియనే. అంటే ఇప్పుడు ఎట్లా నడుస్తుంది బిజినెస్? ఎట్లా ఉంది? బాగుంది సార్. బిజినెస్ మాత్రం బాగా నడుస్తుంది. ఈ బిజినెస్ చేయబట్టి నేను బాగా డెవలప్ అవుతున్నా. బయట ప్రజల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నాను. అమ్మ నాన్న ఇంత ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ బాగుంది సార్. అమ్మ నాన్న వాళ్ళ సపోర్ట్ కూడా బాగుంది సార్. అంటే మనకు రెగ్యులర్గా ఎలాంటి రిపేర్స్తో కూడిన వ్యవస్థ వస్తాయి మనకు షాప్? ఎక్కువ బ్యాక్ లైట్స్ కానీ, టీవీ బ్యాక్ లైట్స్ కానీ, కరెంట్ అవుట్పుట్ ఎక్కువ రావడం కానీ, ఇలా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. డిస్ప్లే పలిగినా కూడా మన దగ్గర డిస్ప్లేస్ ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది సార్. 32, 43, 40, 50, 55 inches డిస్ప్లేస్ కూడా మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్ ఉంటుంది. దీన్ని బట్టి నాకు నేర్పించిన గురువు మాత్రం నాకు ఎస్ఆర్ ఎలక్ట్రానిక్స్ అని సతీష్ రెడ్డి అన్న. తన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అంటే మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా బాగుంటుంది సార్. ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళు సపోర్ట్ చేయబట్టి కూడా నేను ఈ స్టేజ్లో ఉన్నాను. వాళ్ళందరికీ ఇట్లా పబ్లిసిటీ చేసేట్లా ఇట్లా ఉన్నాను. అంటే మెయిన్గా ఒక బెస్ట్ టీవీ ఇప్పుడు రాను స్మార్ట్ ఎల్ఈడి టీవీస్ బాగా వస్తున్నాయి కదా, డిఫరెంట్ కంపెనీస్. అంటే ది బెస్ట్ ఎంచుకోవాలంటే ఏం చెప్తారు? టీవీలలో ది బెస్ట్ అని ఏముండదు సార్. అన్నీ ఒకటే టీవీ, ఒకటే రకంగా అన్ని కంపెనీలు ఒకటే ఉంటుంది. జస్ట్ మనం ఏంటంటే మనం అమ్మే టీవీలు ఏంటంటే లో క్వాలిటీలో హై రేంజ్ టీవీలు ఉంటాయి. లో ప్రైస్లో హై క్వాలిటీ రేంజ్ టీవీలు ఉంటాయి. మీరు ఇప్పుడు మన దగ్గర 40 inches వచ్చేసి 13,000 ఉంటుంది. దానిలో మనకి స్టెప్లైజర్ ఇట్లా ఫ్రీ వచ్చేస్తుంది. మనకి దానిలో ఏమైనా కూడా 2 years గ్యారంటీ ఉంటుంది. ఏదైనా కూడా పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఉంటుంది మన దగ్గర. అంటే ఈ రిపేర్స్ రాకుండా టీవీలు కొన్ని వోల్టేజ్ ప్రాబ్లం కావచ్చు, వివిధ కారణాల గురించి ఖరాబ్ అవుతూ ఉంటాయి. అసలు ఖరాబ్ కాకుండా వినియోగదారులు ఎట్లా నీళ్ళు బాగుంటుంది? డిస్ప్లేలు వాటర్ పెట్టి తుడవద్దు సార్. ఫస్ట్ వాటర్ పెట్టి అస్సలే తుడవద్దు. అండ్ ఇంకోటి వచ్చేసి స్టెప్లైజర్ ఖచ్చితంగా వాడుకోవాలి. పిల్లలు కొంచెం టీవీకి దూరంగా ఉంటాయి. డిస్ప్లే పడడానికి కొంచెం పడకుండా ఎక్కువ కాపాడుకోవచ్చు. డిస్ప్లే పలిగినా కూడా మన దగ్గర గార్డ్ కవర్స్ ఉంటాయి టీవీకి సంబంధించి. దాన్ని బట్టి మనం సేవ్ చేసుకోవచ్చు స్క్రీన్. అంటే మన దాదాపు ఎన్ని రకాల టీవీస్ ఉన్నాయి? ఎట్లా మన దగ్గర బ్రాండెడ్ ఉంటాయి సార్, నాన్ బ్రాండ్ ఉంటాయి. ఎక్కువ వచ్చేసి నాన్ బ్రాండ్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్ సార్ దేనికైనా కూడా. మన దగ్గర టీవీ లైన్స్ వచ్చినా ఏది వచ్చినా కూడా మన దగ్గర ఏదైనా కూడా రిపేర్ అయిపోతుంది. మన దగ్గర డిస్ప్లేస్ కూడా ప్రతి ఒక్క డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది. 32 inches కానీ, 24 inches కానీ, 43 inches కానీ, 50 కానీ, 55 కానీ, 4K కానీ, ఫుల్ హెచ్డీ కానీ ఏ డిస్ప్లే అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. బాండింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అంటే చాలా తక్కువ రేట్లకు కూడా మీరు సర్వీస్ చేస్తున్నారని తెలిసింది. ఎట్లా? అవునవును, బయట కన్నా చాలా తక్కువ రేట్లకు సర్వీస్ చేస్తున్నాను సార్ నేను. అంటే మీకు ఎట్లా ఉంది గతంతో పోలిస్తే? మీరు ఎన్ని సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు? అట్లా లాభం ఎలా ఉంది? నేను ఇక్కడ చేయబట్టి 2 years అవుతుంది సార్. నియర్లీ 2 years దగ్గరకు వస్తుంది. ఫస్ట్లో 2-3 months కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు పబ్లిసిటీ కావట్లా. ఇప్పుడు నాకు కస్టమర్స్ కూడా ఎక్కువ అయిపోతారు సార్. డోర్ డెలివరీ డోర్ స్టెప్స్ పైన కూడా డెలివరీ అయిపోతుంది సార్ మనకి. ఎప్పుడన్నా ఇంటి దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే పిల్లగాని చెప్తే మా తమ్ముడు ఉంటాడు, ఆ తమ్ముడు చెప్తే తమ్ముడు వచ్చి తీసుకొస్తారు సార్ మనకి. అంటే మామూలుగా మీకు ఎట్లా పబ్లిక్ అంటే మీరు కస్టమర్ నుంచి ఎలాంటి రివ్యూ వస్తుంది? ఎట్లా బాగుందని వస్తుంది సార్. ఎట్లా ఆ కస్టమర్ ఇంకొక కస్టమర్ చెప్పుకోవడం ఇట్లా అవుతూనే ఉన్నారు సార్ కస్టమర్లతో. అంటే మామూలుగా ఇట్లా పెట్టినప్పుడు అవరోధాలు ఉంటాయి అని అందరికీ తెలుసు. కాకపోతే ఇట్లా అవరోధాలు అంటే కొంచెం ఒక 2-3 నెలలు షాప్ నడవనప్పుడు ఏమనిపించింది? ఇక కొంచెం పికప్ కానీ నేనే ట్రై చేస్తాను సార్. పబ్లిసిటీ చేయడం కానీ
కొంచెం కస్టమర్లకి తో చెప్పుకోవడం కానీ